ఓకే. గురుగారు అంటే ఇల్లు కట్టుకోవాలని చాలా మంది వాళ్ళ కలనే ఉంటుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కల. ఇల్లు కట్టుకోవాలని మొదలు పెట్టాక కూడా మధ్యలో ఈఎంఐలు కట్టలేక అలా ఇంటిని వదిలేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈఎంఐ మొత్తం కడితే కానీ అది మన సొంతం అవ్వదు అనుకోండి. అలా మధ్యలో కూడా వదిలేసిన కారణాలు వాస్తు సమస్యలతో ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఎలా అంటేనమ్మా, ఇప్పుడు మనకు ఒక ఉత్తర వాయువు వీధి పోటు ఉంటుంది, ఉత్తర వాయువు వీధి పోటు ఉంటుంది, పక్క వాళ్ళకి కూడా ఉందని మనం అనుకుంటామమ్మా. కానీ దాని లోపల చూస్తే వాస్తు బలం ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ బలం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం యావరేజ్ ఫలితాలు ఉంటాయి. ఐడియా వచ్చిందమ్మా. ఉత్తర వాయు వీధి పోటు ఉన్నప్పుడు ఈఎంఐ కట్టలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. లోను రావాలన్నా, లోను తీర్చాలన్నా మాత్రం ఆయనే మనకు అవకాశం. బిల్డింగ్ కట్టుకున్న తర్వాత లాస్ట్ కాంపౌండ్ వాళ్ళు కడతామమ్మా. అప్పుడు ఏం చేస్తాము అంటే మన స్థలం ఎందుకు వదులుకోవాలని కట్టేస్తాం. లేదంటే మన ముందు వాళ్ళు సెట్ బ్యాక్ ఒక 5 ఫీట్లు వెనక జరుగుతారు. ఇది ఉత్తర వాయువు వీధి పోటు. విషయం ఎంత కావాలమ్మా? పులి స్టాప్, అంతే కదమ్మా. దోమ ఎంత ఉంటుందమ్మా, కానీ అది కరిసి ఎన్ని ఇబ్బందులు వస్తుంటాయి, మరి కుడితే ఎన్ని ఇబ్బందులు వస్తుంటాయమ్మా. అలాగే ఉత్తర వాయు వీధిపోటు వలన ఆర్థిక స్తోమతని కోల్పోతాం, ఉద్యోగము కోల్పోతాం. దానికి తగ్గట్టము ఉత్తర వాయు వీధిపోటు పాటు ఈశాన్యం మూతపడి ఉంటుందమ్మా. అంటే పర్ఫెక్ట్ ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం ద్వారం లేకపోవడం. కొంతమంది ఏం చేస్తారంటే పూర్తి ఈశాన్యంలో పూజ గది పెట్టుకొని హాల్కి ఆగ్నేయ వైపు, ఇటు ఈశాన్యానికి ఉత్తరం వైపు డోర్ పెట్టేసుకొని పూర్తి ఈశాన్యం పూజగా చేసుకుంటే దారిద్ర్యులు అవుతారు. మా ఈశాన్యంలో ఎట్టి పరిస్థితులు పూజ చేయకూడదు. ఈశ్వర స్థానం అని మనం అనుకుంటున్నాం. ఈశాన్యం నుంచి మనకు చక్కటి సూర్యరశ్మి రావాలి, ఆ భగవంతుడు అనుగ్రహము మనకు ఉండాలి, అక్కడి నుంచి ఆశిస్తులు అందాలి పైనుంచి. ఎందుకంటే పంచభూతములు ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆయన పరమాత్మ, మనమేమో జీవాత్మ అమ్మ. ఆయన నుంచి పరమాత్మ నుండి పంచభూతముల శక్తి ఈశాన్యం నుంచి మనకు వస్తుంటది. కాబట్టి తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యంలో చక్కటి డోర్ పెట్టుకుంటే బాగుంటది. కానీ అక్కడ మూత వేసేసి అమ్మ మనం ఏం చేస్తాం, ఇక్కడ పూజగా చేసుకొని ఇక్కడ నుంచి 5 అడుగులు వదిలేసి ఇక్కడ డోర్ పెట్టేస్తాము. దానిపై ఉత్తర వీధిపోటు ఉంటుంది, ఉత్తర వాయువ వీధిపోటు ఉంటుంది. ఇలా కొన్ని దోషములు కొన్ని. ఇంకొకటి చూస్తాం, అదే వెస్ట్ ఫేస్ అనుకోండి, కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పార్కింగ్ కోసం పశ్చిమ వాయువులో పార్కింగ్ కోసం పెట్టుకొని ఉత్తర వాయువు పోటు వస్తుంటుంది, ఈశాన్యం మూతపడి ఉంటుంది. ఇక్కడ నుంచి కారు ముందు పెట్టుకోవచ్చు పార్కింగ్ అని, సింహద్వారం వెనకకు వేసేస్తారు. దిక్కుకు అధిపతి లేడు, పశ్చిమ వాయువానికి అధిపతి ఉన్నాడు అమ్మ. పశ్చిమ వాయువులో సింహద్వారము పర్ఫెక్ట్ గా కూర్చుంటే అసలు ఆ ఇల్లు ఎంత యోగిస్తుంది, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని కూడా ఎన్ని దేవుళ్లకు పూజలు చేసినా అవకాశం ఇయ్యాడు. ఒక్కొక్కసారి భగవంతుడు అవకాశం ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అవి కూడా మిస్ అవుతూ ఉంటాయి. కారణం ఉత్తర వాయు వీధిపోటు. చెడు దోషములు ఉన్నప్పుడు ఒక గురువుని కూడా ఇంటికి రానివ్వదండి, గురువుని కూడా రానివ్వదు. అందుకేనమ్మా మీరు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, లోన్ కట్టుకోలేకపోతున్నాం, పిల్లల చదువులకు ఫీజులకు ఇబ్బంది అవుతుంది, మాట ఇస్తే పలానా డబ్బు తెచ్చుకున్నాం, మాట ప్రకారం టైం ప్రకారం కట్టుకోలేకపోతున్నాం, ఉన్న ఉద్యోగాలు ఓడిపోతున్నాయి, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నప్పుడు వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు కదా. అందుకని ఇలాంటి భయంకరమైన వాస్తు దోషములు ఏ గృహంలో పీడిస్తున్నా, భయంకరమైన అనారోగ్య సమస్యలు ఏ గృహంలోనైనా పీడిస్తూ ఉంటే ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం, ఆత్మ పరిశీలన చేసుకున్నాం. మన వాస్తు దోషాలకి మనకున్న సమస్యలకు వాస్తు దోషాలు ఏమైనా కారణం ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక అడుగు ముందుకు వేస్తే చాలు. మీ ఇంటిని ఎక్కడ కూలగొట్టకుండా ప్రతి అమావాస్య పౌర్ణమికి 3 రోజుల ముందు 3 రోజుల వెనక చక్కగా కట్టడి చేసి పడేస్తాను. అష్టదిగ్బంధన, ఎక్కడ మూఢనమ్మకాలు దరి చేయకుండా చాలా సింపుల్. ప్రతి దోషాన్ని కట్టడి చేసే శక్తి ఆ షిరిడీ సాయినాథుడు ఇచ్చాడు. ఆయన అనుగ్రహంతోనే కంట్రోల్ చేస్తాం. ఆయన అనుగ్రహం లేకుండా ఎవరింటికి వెళ్ళి నేను కంట్రోల్ చేయలేను. ఎందుకంటే నేను ఆయన కంప్లీట్ సాయి మీదనే ఉంటాను. అందుకేనమ్మా ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు.